తెలంగాణ కాంగ్రెస్లో కుమ్మలాటలో గాంధీభవన్లో బగ్గుమన్న విభేదాలపైన చర్చిస్తున్నాం. అయితే యాదగిరి గారు మీరు చెప్పండి, కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలపైన మీ విమర్శలు రాజకీయ లబ్ధి కోసమైనా బీఆర్ఎస్ తరపున మీరేం చెప్తారు యాదగిరి గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి రాజనీతి ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మాకు రాజకీయం చేయవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది తనకు తాను గొయ్యి తీసుకుంటున్నది. నిజంగా చెప్పాలంటే శివకుమార్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను మొత్తం తొక్కుకుంటూ వస్తున్నా అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారి అనేక సందర్భాలలో చెప్పిండు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ వచ్చి ఆఖరికి ఈ రోజు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారిని కూడా తొక్కిండని చెప్పేసి జగమెరిగిన సత్యం. కానీ కేటీఆర్ గారు ఇక్కడ అందుకోసమే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి కోర్టు అన్నట్టుగా ఇందాక మనం వ్యాఖ్యలను చూస్తాం. అవునండి, అదే కదా. అది ఇప్పుడు చెప్పడం తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది కదండి. తెలంగాణ సమాజమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ వైపు ఎదురు చూసారు. అసలు నిజంగా ఏం జరిగింది? అసలు ఎప్పుడో జరిగిన కేసు, ఎఫ్ఐఆర్ లేని కేసు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, మధ్యప్రదేశ్ కి ఏ విధంగా చేరింది? ఇక్కడ ఒకవేళ అలాంటిది ఉన్నది అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారి నాయకులు ఏ విధంగా తెలిసింది? యాదగిరి గారు మీ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు యాదగిరి గారు. ఇప్పుడు ఇప్పుడు ఓకే కంటిన్యూ చేయండి. హలో యాదగిరి గారు, ఓకే అండి, ఓకే ఓకే ఓకేనా? వినబడుతుందా? ఓకే అండి, వినిపిస్తుంది, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు ఏ విధంగా తెలుస్తున్నది? అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కోసం మీనాక్షి నటరాజన్ గారు ఊరుకోలేదు. అదే విధంగా మీనాక్షి నటరాజన్ గారు అనే వాళ్ళు ఏఐసిసి రాహుల్ గాంధీ గారికి నమ్మిన బంటు తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదో రకంగా ఇక్కడ వచ్చి ఆ ప్రజలకు హామీలు ఇచ్చినాం. కానీ ఆ హామీలు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేరు. మీరు అక్కడ ఉండి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారో చూసి కొంచెం కంట్రోల్ చేయమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పంపిస్తే, ఇక్కడ జరిగే ప్రతి అన్యాయాలను, భూములను నమ్ముకోవడము, హైడ్రాన్ పెట్టడము, పేదల గూళ్ళు కూలగొట్టడము, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అణగదొక్కడము, ప్రతిదీ ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తుంది. కాబట్టి తను అనుకున్న వారికి పదవులు ఇవ్వలేదు కాబట్టి ఈవెన్ ఏ విధంగానైనా మనం అసలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అణగదొక్కాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఇక్కడ జరిగింది. ఆల్రెడీ వాళ్ళ బీజేపీ ఎంపీలే చెప్తారు కదండి. నిన్న కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కూడా రేపు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసుకొని బీజేపీకి వస్తాడని చెప్పేసి. ఇక్కడ ఉన్నది ఎవరు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు ఆయనకు సంబంధించిన ఆయనే. వీరి ద్వారా బీజేపీ కేంద్ర మంత్రికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా వాళ్ళకు సంబంధించిన నాయకుల ద్వారానే బీజేపీ అధిష్టానానికి చేరవేసి ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ చేయడం కోసం ముఖ్య పాత్ర రేవంత్ రెడ్డి. అన్ని వేళ్ళు రేవంత్ రెడ్డి గారు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా అధిష్టానం కూడా అనేక చర్చలు జరుపుతున్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఏ పార్టీనైనా తను ఉన్న పార్టీని ఖచ్చితంగా ఆయన ముంచడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఈ రకంలోనే మోడీ గారు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లో మోడీ గారితో వేదిక పంచుకొని అక్కడ కూడా చెప్పిండు, మోడీ గారు మేరా బడాబాయి, నేను నీకు చిన్న తమ్ముడు లాంటి మీరు మద్దతు చేయండి అని చెప్పేసి అక్కడ ఆ వేదిక నుంచి మొదలైన వారి బంధము మొన్న ఈ మధ్యలో వచ్చిన మోడీ గారికి కూడా ఆ రోజు కూడా సేమ్ అదే డైలాగ్ కొడితే మోడీ గారు చెప్పాడు, మోడీ గారికి మీరు గుజరాత్ మోడల్ కావాలి, మీకు గుజరాత్ లో అప్పుడు
మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు మాకు కూడా అదే విధంగా అంటే నేను మోడీ మన్మోహన్ సింగ్ గారు అంటే లెక్క రాష్ట్ర ప్రయోజనాల మీకు కోసం ఇప్పుడు రాష్ట్ర అసలు సరైన ప్రయోజనాల కోసం మోడీ తోటి అంటే ఒక పిఎం తోటి ఆ విధంగా మాట్లాడడం తప్పు కాదు కదా యాదగిరి గారు. అవునండి. మోడీ గారు ఏమన్నారు? ఆప్ మేరసే జోడో, మీరు నాతోటి కలిసి పనిచేయండి, మీకు కావాల్సినది నేను ఇస్తాను అని చెప్పేసి అసలు ప్రజాముఖంగా చెప్పిండు కదండి. అంటే దానికి అర్థం ప్రజలకు అర్థమవుతుంది. మేము ఏం చేసినా బీజేపీ పార్టీకి సహకరించేటట్టు మీరు చేయండి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి, ఒరిజినల్ కాంగ్రెస్ ను అనగదొక్కండి, వారి నాయకులను మొత్తం బయటికి వెళ్ళిపోయేటట్టు మీరు చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఉన్నదే పచ్చ కాంగ్రెస్ కదండి. ఈ ఎవరు కాదన్నారు? ప్రతి ఒక్కటి ఇది జగమెరిగిన సత్యం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఎవరిని అడిగినా చెప్తారు, ఒరిజినల్ నాయకులను మొత్తం ఖతం చేసి కాంగ్రెస్ పార్టీ ఆఖరికి వస్తే రాహుల్ గాంధీ గారి పుట్టి ముంచడం కోసం కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇండియా లెవెల్లోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తను వేరే మార్గం చూసుకోవడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇలాంటి చర్యలు చేసుకొని బీజేపీ నాయకులు ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తేనే కదండి, పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు. ఎర్రలలో పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి గారు గెలిచే సీటును తన మిత్రుడికి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాలని ఆమె తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబెట్టి యాదగిరి గారు మీ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈటల రాజేందర్ గెలిపియాలని చెప్పేసి ఇక్కడ ఆమెను ఓడగొట్టి తన సొంతంగా సిట్టింగ్ సీట్